everybody. So all my dear biobuddies of class 9, ఎలా ఉన్నారు అందరూ? A very warm welcome to this particular video. ఇది తెలంగాణ స్టేట్ బోర్డ్ కి చాప్టర్ 4 ప్లాస్మా మెంబ్రెయిన్. ఓకే, సో ప్లాస్మా మెంబ్రెయిన్ చాప్టర్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్ చెప్పాలంటే. అండ్ దీంట్లో కొన్ని డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ఆర్ దేర్. ఓకే, సో స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడతారు. అసలు ఎండోస్మోసిస్ అంటే ఏంటి, ఎగ్జాస్మోసిస్ అంటే ఏంటి, హౌ ఎక్స్పెరిమెంట్స్ 4 ఎక్స్పెరిమెంట్స్ ఇచ్చారు. ఆ ఎక్స్పెరిమెంట్స్ అర్థం చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ నౌ ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో ఇట్ విల్ బి వెరీ ఈజీ, సూపర్ ఈజీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో 9th క్లాస్ స్టూడెంట్స్ అందరూ లైక్ ద సెషన్ అండ్ ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా షేర్ చేయండి. నౌ వన్ షార్ట్, ఓకే, మొత్తం వన్ షార్ట్ లో ప్లాస్మా మెంబ్రెయిన్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సో ప్లాస్మా మెంబ్రెయిన్ ఏంటి, ప్లాస్మా మెంబ్రెయిన్ సంబంధించిన కాన్సెప్ట్స్ ఏదైతే ఈ చాప్టర్ లో ఇచ్చారో చాలా క్రిస్ప్ వేలో అండ్ బ్రీఫ్ కట్టి లైక్ చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్తాను, వినండి. కావాలంటే 1.5x లో అయినా వినండి, కానీ ఫుల్ చాప్టర్ వినండి. ఓకే, అండ్ దిస్ ఇస్ వన్ హై వెయిటేజ్ చాప్టర్ ఫర్ క్లాస్ 9 స్టూడెంట్స్. ఆల్ రైట్, this will be useful for your FA1 exam, FA2 exam or half yearly exam, pre-final kavachu or final exams, annual exams kuda kavachu. Okay, so let's begin everybody. Class 9th one short plasma membrane. So this is actually the chapter 4. Plasma membrane ante enti. Okay, the very first thing which we should understand, what is a plasma membrane. If you see any cell, okay, so plasma membrane సెల్లో, ఎనీ సెల్, ప్లాంట్ సెల్ కావచ్చు, యానిమల్ సెల్ కావచ్చు, దాంట్లో ఒక గేట్ కీపర్ లాగా పనిచేస్తుంది. ద లివింగ్ గేట్ కీపర్ ఆఫ్ ద సెల్. ఓకే, ఎనీ సెల్ యూ టేక్, దాంట్లో గేట్ కీపర్ లాగా. ఇప్పుడు మీ ఇంటి చుట్టూ ఒక బౌండరీ ఉండడం, లేకపోతే మీ ఇంటి చుట్టూ ఒక గేట్ లాగా సంథింగ్ ఉండడం, మీ అపార్ట్మెంట్ బిల్డింగ్ లో ఒక గేట్ అయితే ఉంటుంది. ఆ గేట్ చేసేది ఏంటి? It will give permission to some people to come inside. It will not give permission to some other people to come inside. Okay, who can go out, who can go in. So oka gate laga anamata. So oka cell lo, if you take any cell, okay, so this is a cell. Inside the cell what will be there? This is the nucleus. So nucleus is inside the cell. ఈ న్యూక్లియస్ కాకుండా ఆ సెల్ చుట్టూ ఒక బౌండరీ లాగా ఉంటుంది కదా, అదే సెల్ మెంబ్రెయిన్ అన్నమాట, బౌండరీ ఆఫ్ ద సెల్. అది కాకుండా సెంటర్ లో ఏదైతే ఉంటాయో ఇవి సైటోప్లాజం. ఓకే, సో హియర్ దేర్ ఈస్ అ న్యూక్లియస్, సెంటర్ లో ఇది న్యూక్లియస్ అండ్ దాని పక్కనే సైటోప్లాజం, అండ్ ఫైనలీ ద సెల్ ఈస్ కవర్డ్ విత్ సంథింగ్ కాల్డ్ ద ప్లాస్మా మెంబ్రెయిన్. దిస్ ఈస్ ద ప్లాస్మా మెంబ్రెయిన్. ఓకే, అండ్ ప్లాస్మా మెంబ్రెయిన్ సైటోప్లాజం ఏంటి, ప్రోటోప్లాజం ఏంటి, న్యూక్లియోప్లాజం ఏంటి, ఇవన్నీ డీటెయిల్డ్ గా ఆల్రెడీ సెల్ చాప్టర్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సెల్ వీడియో మీరు ఒకసారి సర్చ్ చేసి చూడండి. ఓకే, రీసెంట్ గానే పెట్టాను. అండ్ లెట్ us see ప్లాస్మా మెంబ్రెయిన్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, అండ్ దిస్ PDF is available in the description. PDF తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్, ఓకే, ఫర్ నోట్స్. So, what is a plasma membrane? The first question is, what is a plasma membrane? Plasma membrane actually, ఇందాకే డయాగ్రామ్ లో చూసారు కదా, సో దాన్ని మనం డిఫైన్ ఎట్లా చేస్తున్నాము. It is a thin, living, flexible outermost covering of every cell. ప్రతి ఒక్క సెల్ outermost covering thin గా ఉండడం, flexible గా ఉండడం, and it is the living component అన్నమాట. ఓకే, ప్లాంట్ సెల్స్ ఇట్ లైస్ ఇన్సైడ్ ద సెల్ వాల్. ప్లాంట్ సెల్ లో పరిస్థితి ఏంటి? ప్లాంట్ సెల్ ఒక ఎక్స్ట్రా లేయర్ ఉంటుంది ప్లాంట్ సెల్ లో. సపోజ్ దిస్ ఇస్ ద ప్లాంట్ సెల్. ఓకే, ప్లాంట్ సెల్ న్యూక్లియస్, సైటోప్లాజం అండ్ ప్లాస్మా మెంబ్రెయిన్. కానీ ప్లాస్మా మెంబ్రెయిన్ కాకుండా ప్లాంట్ సెల్ లో దేర్ ఇస్ అనదర్ లేయర్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ద సెల్ వాల్. సో ఈ సెల్ వాల్ ఏంటి, దీని యూజ్ ఏంటి, ఇవన్నీ సెల్ చాప్టర్ లో ఐ హావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. ఓకే, then it is about 7.5 to 10 mm nanometer thick. అంటే చాలా సన్నగానే ఉంటుంది, మైక్రోస్కోపిక్ అఫ్ కోర్స్. సో వీ కెన్ ఈజీలీ సీ దిస్ అండర్ అన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఒక ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో మనము ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ ని ఈజీలీ స్టడీ చేసుకోవచ్చు. కీ ప్రాపర్టీ ఏంటి? ఇట్ ఈస్ సెలెక్టివ్లీ పర్మియబుల్. దిస్ ఇస్ ద కీ ప్రాపర్టీ ఫర్ ఎనీ ప్లాస్మా మెంబ్రెయిన్. లెట్ ఇట్ బి ప్లాంట్ సెల్ ఆర్ అనిమల్ సెల్, దాంట్లో ఏంటంటే ఇది యాక్చువల్లీ సెలెక్టివ్లీ పర్మియబుల్. వాట్ ఈస్ సెలెక్టివ్లీ పర్మియబుల్?
అంటే ఇట్ ఈస్ గివింగ్ పర్మిషన్ ఓన్లీ టు ఫ్యూ థింగ్స్, నాట్ ఎవ్రీథింగ్. ఓకే, I'll explain it further. It is also called differentially or semi-permeable. Selectively permeable చెప్పొచ్చు or semi-permeable కూడా చెప్పొచ్చు. అంటే it allows some substance to pass and block others. Okay. ఇప్పుడు మీ ఇంట్లో ఒక కొరియర్ అతను వస్తే, అమెజాన్ ఆర్ లైక్ సమ్ పార్సల్ ఇవ్వడానికి పోస్ట్ మ్యాన్ ఆర్ ఎనీ కొరియర్ పర్సన్ వస్తే మీ మమ్మీ డాడీ ఏం చేస్తారు? అలౌ చేస్తారా లోపలికి? చేయరు కదా. వాళ్ళు పార్సల్ తీసుకొని సిగ్నేచర్ పెట్టి పంపిస్తారు, ఎస్ అయిపోయింది. ఓకే, కానీ సపోజ్ మీ ఇంటికి మీ బెస్ట్ ఫ్రెండ్ వస్తే, ఓకే, సో మీ పేరెంట్స్ కి మీ బెస్ట్ ఫ్రెండ్ గురించి తెలుసు, దే నో హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఓకే, సో మీరు ఇంట్లో లేరు, బట్ స్టిల్ మీ బెస్ట్ ఫ్రెండ్ వచ్చినప్పుడు దే విల్ అలౌ హిమ్ ఇన్ సైడ్. సరే వచ్చేసి నాన్న కూర్చో, ఏదో జ్యూస్ ఇస్తారు, స్వీట్ ఇస్తారు, స్నాక్స్ ఇస్తారు, అంటే వెల్కమ్ చేస్తారు. సో యువర్ పేరెంట్స్ ఆర్ అలౌయింగ్ ఓన్లీ ఫ్యూ థింగ్స్ టు కమ్ ఇన్ సైడ్ అండ్ అదర్ థింగ్స్ దే ఆర్ అదర్ పీపుల్ దే ఆర్ నాట్ అలౌయింగ్. సేమ్ అలానే ప్లాస్మా మెంబ్రేన్ లో కూడా. ఓకే, దిస్ ఇస్ వాట్ కీప్స్ ద సెల్ ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ స్టేబుల్. సో ఈ ప్లాస్మా మెంబ్రేన్ ఏదైతే ఉంటుందో అది సెల్ లోపల ఉన్న ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ ని స్టేబుల్ గా ఉంచుతుంది. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. వైల్ స్టిల్ లెటింగ్ ఇట్ ఎక్స్చేంజ్ మెటీరియల్స్ విత్ ఇట్ సరౌండింగ్. అంటే లోపల స్టేబిలిటీ ఉండాలి అండ్ సరౌండింగ్ తో మెటీరియల్స్ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ప్లాస్మా మెంబ్రేన్. నోట్స్ రకంగా నేను ఆల్రెడీ ఇక్కడ యాడ్ చేశాను. ప్లీజ్ గో త్రూ ద పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ప్లాస్మా మెంబ్రేన్ సంబంధించిన షార్ట్ నోట్స్ 4 మార్కులు రాయండి అని ఎగ్జామ్ లో ఇస్తే మీరు అవన్నీ పాయింట్స్ రాసుకోవచ్చు. ఓకేనా నాన్న? నెక్స్ట్, స్ట్రక్చర్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్? ఓకే, సో దెర్ వాజ్ అ సైంటిస్ట్. ఆ సైంటిస్ట్ పేరు ఏంటి? సింగర్ అండ్ నికోల్సన్. So these were the scientists who have described the structure of plasma membrane. So plasma membrane structure ఎలా ఉండాలి? It was described by Singer and Nicholson. They proposed it. So ఏంటి ఇది చూద్దాం. The membrane is a double layer. First of all, they said that plasma membrane is actually a double layer membrane. Okay. సో ప్లాస్మా మెంబ్రేన్ ఏదైతే ఉంటుందో, సపోజ్ దిస్ ఇస్ ద సెల్. ఓకే, ఈ సెల్ చుట్టూ ఏదైతే ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది, ఆ ప్లాస్మా మెంబ్రేన్ లేయర్ ఎన్ని లేయర్స్ లో ఉండడం? 2 లేయర్స్, డబుల్ మెంబ్రేన్. ఓకే, డబుల్ మెంబ్రేన్ అయితే ఏమేమి ఉంటాయి దాంట్లో? ఫాస్ఫోలిపిడ్స్ ఇన్ విచ్ ప్రోటీన్స్ ఫ్లోట్ అబౌట్ లైక్ ఐస్బర్గ్ ఇన్ అ సీ. సో దాని పైన ఏంటంటే ప్రోటీన్స్ విల్ బి ఫ్లోటింగ్ అన్నమాట. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ డీటెయిల్. సో ఇది ఏమన్నారు? ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్. ఫ్లూయిడ్ ఎందుకు, మొజాయిక్ ఎందుకు ఒకసారి అర్థం చేసుకుందాం. ఫ్లూయిడ్ బికాస్ ద మాలిక్యూల్స్ క్యాన్ మూవ్ సైడ్ వేస్. ఫ్లూయిడ్ ఎందుకంటే ఆ మాలిక్యూల్ సైడ్ వేస్ మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, అందుకే ఫ్లూయిడ్. ఫ్లూయిడ్ అంటే ఏంటి? ఇప్పుడు వాటర్ ఒక ఫ్లూయిడ్, టీ ఒక ఫ్లూయిడ్, కాఫీ ఒక ఫ్లూయిడ్, ఆయిల్ ఒక ఫ్లూయిడ్. ఫ్లూయిడ్ అంటే విచ్ హాస్ మూవ్మెంట్. ఓకే, మొజాయిక్ ఎందుకు అన్నారు మరి ప్లాస్మా మెంబ్రేన్ మోడల్ ని? బికాస్ ద స్కాటర్డ్ ప్రోటీన్స్ గివ్ అ ప్యాచీ టైల్ లైక్ అపియరెన్స్. ఓకే, అక్కడ ప్రోటీన్స్ ఏదైతే స్కాటర్డ్ అయి ఉంటుందో అది ప్యాచీ లాగా, మొజాయిక్ టైల్స్ అంటాము కదా. ఇప్పుడు ఇల్లు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు మీ ఇంట్లో కూడా బయట గార్డెన్ దగ్గర లోపల కూడా టైల్స్ పెడతాం కదా, మొజాయిక్ టైల్స్, ఇట్లా కలర్ ప్యాచెస్ ఉంటాయి. సో అది చూడటానికి అలా ఉంది అన్నమాట. అందుకే దీన్ని ఫ్లూయిడ్ అండ్ మొజాయిక్ మోడల్ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఒకసారి మనం డయాగ్రామ్ చూద్దాం. దిస్ డయాగ్రామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రై టు లెర్న్ దిస్ ప్రాపర్లీ. ఓకే, ఈ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే phospholipid head. Okay, so here if you see this yellow color ball like structure, these are the phospholipid head. Okay, yellow color ball like structures మీకు ఏదైతే కనిపిస్తున్నాయో అది ఏంటి? ఫాస్ఫోలిపిడ్ హెడ్. ఓకే, తర్వాత ఇది ఈ లైన్స్ కనిపిస్తుందా? ఆ లైన్స్ ఏమో ఫ్యాటీ యాసిడ్ టేల్. ఓకే, సో ఇలా ఫాస్ఫోలిపిడ్ హెడ్ అండ్ ఒక ఫ్యాటీ యాసిడ్ టేల్. ఓకే, హెడ్ ఏదైతే ఉంటుందో ఫాస్ఫోలిపిడ్ హెడ్, దట్ ఈస్ వాటర్ లవింగ్. అందుకే అది బయటికి ఫేస్ చేసి ఉంది. ఇట్ ఈస్ వాటర్ లవింగ్. వాటర్ అంటే దానికి ఇష్టం. కానీ ఈ టేల్ ఉందా? ఓకే, ఆ టేల్ ఏంటంటే వాటర్ హేటింగ్. ఫ్యాటీ యాసిడ్ టేల్స్ ఆర్ వాటర్ హేటింగ్, అందుకే అది లోపలికి ఉంటుంది. ఓకే,
సో ఇలానే దిస్ ఇస్ ద హెడ్, దిస్ ఇస్ ద టేల్, దిస్ ఇస్ ద హెడ్, ఇది టేల్, ఇది హెడ్, ఇది టేల్. ఓకే, సో హెడ్ ఈజ్ వాటర్ లవింగ్, టేల్ ఈజ్ వాటర్ హేటింగ్. ఓకే, తర్వాత ఇంకేముంటాయి దీంట్లో ప్లాస్మా మెంబ్రేన్ లో? దెర్ విల్ బి గ్లైకోప్రోటీన్ ప్లస్ షుగర్ చైన్. Can you see this one, this particular part? So glycoprotein plus sugar chain. Next ఏముంటుంది? Here integral protein. Okay, there will be one integral protein also. Can you see this part? This is one integral protein. దీంతో పాటుగా peripheral protein కూడా ఉంటుంది. Okay, so peripheral protein will be inside. See ఈ diagram లో which is outside, which is inside. So ఇది outside the cell, ఇది ఏమో inside the cell. Okay, so this, suppose this is the inside of the cell and ఇది plasma membrane, ఇది ఏమో outside. So integral protein ఉండడం ఎక్కడ? Inside of the cell. This diagram please practice it 2-3 times. మంచిగా 2-3 times మీరు ప్రాక్టీస్ చేసేయండి. ఎగ్జామ్ లో ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ ఎగ్జామ్ లో రావచ్చు, వెరీ వెరీ ఇంపార్టెంట్. డయాగ్రామ్ డ్రా చేసి ఒక్కొక్క పార్ట్ ని సైడ్ హెడింగ్ పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేసేయండి. ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ ద డయాగ్రామ్, ఎక్స్ప్లెనేషన్ మీరు ఓన్ గా రాయొచ్చు. కీవర్డ్స్ అండ్ హెడ్డింగ్స్ కరెక్ట్ గా పెట్టుకోండి అంతే. ఓకే రైట్, సో ఇది కూడా నేను పీడిఎఫ్ లో యాడ్ చేశాను, మీరు చూడండి అన్ని డయాగ్రామ్స్. రైట్, నౌ వి విల్ సీ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద మెంబ్రేన్. ప్లాస్మా మెంబ్రేన్ ఏదైతే ఉంటుందో దాని కాంపోనెంట్స్ ఏంటి? ఓకే, సో ఫాస్ఫోలిపిడ్స్, కొలెస్ట్రాల్, then proteins, and then glycoproteins and glycolipids. These are the 4 components of any plasma membrane. Okay, సో ఫాస్ఫోలిపిడ్స్ అంటే హైడ్రోఫిలిక్ హెడ్ అవుట్ సైడ్. ఇందాక ఏదైతే డయాగ్రామ్ చూసాము కదా దాంతో ఒకసారి కంపేర్ చేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో దిస్ ఇస్ హైడ్రోఫిలిక్ హెడ్ అవుట్ సైడ్, 2 హైడ్రోఫిలిక్ టేల్స్ ఇన్సైడ్. సో హైడ్రోఫిలిక్ హెడ్ విచ్ ఇస్ అవుట్ సైడ్, ట్రూ హైడ్రోఫోబిక్ టేల్. హైడ్రోఫోబిక్ అంటే విచ్ ఇస్ వాటర్ హేటింగ్, ఫోబియా అంటే భయం, దానికి వాటర్ అంటే భయం, దేనికి? టేల్ కి. ఫోబిక్ అంటే లవింగ్. ఓకే, సారీ, ఫిలిక్ అంటే లవింగ్. సో హైడ్రోఫిలిక్ అవుట్ సైడ్, హైడ్రోఫోబిక్ ఇన్సైడ్. ఓకే, కొలెస్ట్రాల్ packed between the tails controls fluidity and gives strength to animal cell membrane. ఇది సరిగా కనిపించట్లే అంటే పీడిఎఫ్ లో చూడండి, క్లారిటీ ఉంటుంది. ఓకే, then proteins, integral proteins will be there which pass through the bilayer as channels and pumps. So channels లాగా, pumps లాగా, bilayer అంటే ప్లాస్మా మెంబ్రేన్ 2 లేయర్ కదా, bilayer. ఓకే, ఫాస్ఫోలిపిడ్ bilayer. సో ఆ bilayer లో ఇంటిగ్రల్ ప్రోటీన్ విల్ బి పాసింగ్ త్రూ అన్నమాట. ఓకే, పెరిఫెరల్ ప్రోటీన్స్ రెస్ట్ ఆన్ ద సర్ఫేస్ యాజ్ ఎంజైమ్స్. ఒకటేమో ఇంటిగ్రల్ ప్రోటీన్ విచ్ ఇస్ ఇన్సైడ్, పెరిఫెరల్ ప్రోటీన్ ఏమో సర్ఫేస్ మీద, ఓకే, సర్ఫేస్ మీద రెస్ట్ చేసి ఉంటుంది. గ్లైకోప్రోటీన్స్ అండ్ గ్లైకోలిపిడ్స్ మనం చూస్తే కనుక కార్బోహైడ్రేట్ చైన్స్ ఆన్ ద అవుటర్ సర్ఫేస్. సో కార్బోహైడ్రేట్ చైన్స్ లాగా అవుటర్ సర్ఫేస్ లో ఉంటుంది ఇవి. ఓకే, సో దీస్ ఆర్ యాక్ట్ యాజ్ రికగ్నిషన్ మార్కర్ అండ్ రిసెప్టర్. ఇప్పుడు ప్లాస్మా మెంబ్రేన్ దగ్గరికి ఏదైనా రావాలంటే, సో దాన్ని రికగ్నైజ్ చేయాలంటే అది హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఒక మార్కర్ లాగా అది పనిచేస్తుంది. రైట్, సో కాంపోనెంట్స్ ఏదైతే ఇందాకే ఎక్స్ప్లెయిన్ చేశాను అది నోట్స్ లాగా కూడా రాసి పెట్టాను. ప్లీజ్ డౌన్లోడ్ ద పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేయడం మర్చిపోదు. ఆల్ ద నోట్స్ యూ విల్ బి గెటింగ్. నౌ వీ విల్ సీ హౌ ద మోడల్ యాక్చువల్లీ డెవలప్డ్. సో ఏదైతే మనము సింగర్ అండ్ నికోల్సన్ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ ని ఇందాకే అర్థం చేసుకున్నామో అది ఎలా ఇవాల్వ్ అయింది? ఫస్ట్ ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ ఓవర్టన్ సైంటిస్ట్. మెంబ్రేన్ ఇస్ మేడప్ ఆఫ్ లిపిడ్స్ అని చెప్పాడు. ఓకే, సో ఫస్ట్ సైంటిస్ట్ టు డిస్క్రైబ్ ద ప్లాస్మా మెంబ్రేన్ ఇట్ వాస్ ఓవర్టన్. ఏం చెప్పాడు అతను? మెంబ్రేన్ ఇస్ మేడప్ ఆఫ్ లిపిడ్స్. ఓకే, then Gotter and Grendel they said lipid bilayer. Gotter and Grendel ఏమన్నారంటే ఎస్ లిపిడ్ లేయరే కానీ అది లిపిడ్ బైలేయర్ అన్నమాట, 2 layers. ఓకే, నెక్స్ట్ సైంటిస్ట్ ఎవరు? డాప్సన్ అండ్ డానియల్ దే సెడ్ ప్రోటీన్ లిపిడ్ శాండ్విచ్. వాళ్ళు ఏమన్నారంటే నో ఓన్లీ లిపిడ్ బైలేయర్ కాదు, ప్రోటీన్ కూడా ఉంటుంది. సో ప్రోటీన్ లిపిడ్ బైలేయర్ శాండ్విచ్ లాగా. దెన్ రాబర్ట్సన్ సైంటిస్ట్ హీ సెడ్ ఇట్ ఈస్ అ యూనిట్ మెంబ్రేన్. అండ్ ఫైనలీ సింగర్ అండ్ నికోల్సన్ దే సెడ్ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ విచ్ ఇస్ వైడ్లీ యాక్సెప్టెడ్ నౌ. ఇప్పుడు మనం చదివేది ఈ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అన్నమాట. ఓకే, సో ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ 1972 లో ఇట్ వాస్ ద యాక్సెప్టెడ్ మోడల్ టుడే. రైట్,
ఓకే, ఆ సైంటిస్ట్ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. 1 మార్క్ పార్ట్ బి క్వశ్చన్ లో, తెలంగాణ వాళ్ళకి పార్ట్ బి క్వశ్చన్స్ ఎంసీక్యూస్ ఉంటాయి కదా, సో దాంట్లో అడుగుతారు. ఓకే, నెక్స్ట్ there are two important terms given in this chapter, diffusion ఇంకా osmosis. ఈ డిఫ్యూషన్ అంటే ఏంటి, ఆస్మోసిస్ అంటే ఏంటి, ప్లీజ్ మంచిగా అర్థం చేయడానికి ట్రై చేసుకోండి. బికాస్ మళ్ళీ నెక్స్ట్ 10th క్లాస్లో, 11th క్లాస్లో, 12th క్లాస్లో యూ విల్ బి గోయింగ్ త్రూ ఆల్ దీస్ టర్మ్స్ అగైన్ అండ్ అగైన్. సో కాన్సెప్ట్ మీకు క్లియర్ లేకపోతే, ఫండమెంటల్ మీది స్ట్రాంగ్ లేకపోతే అప్పుడు పెద్ద పెద్ద కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేయడానికి ఇంకా ఇబ్బంది పడతారు. ఓకే, సో డిఫ్యూషన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో పొద్దున్నే మమ్మీ అగరబత్తి పెడుతుంది పూజా రూమ్ లో. ఓకే, సో సపోజ్ హియర్ ఇస్ ద అగరబత్తి. సో ఆ అగరబత్తి స్మెల్ ఓకే పూజా రూమ్ లో పెట్టినప్పుడు పొద్దునే మీ బెడ్రూమ్ వరకు, మీ స్టడీ రూమ్ వరకు, మీ మెయిన్ హాల్ ఎంట్రన్స్ వరకు కూడా ఆ స్మెల్ వచ్చేస్తుంది. ఎలా, హౌ ఇస్ దట్ పాసిబుల్? ఇక్కడ చూడండి. సో హియర్ సపోజ్ యు ఆర్ లైటింగ్ ద అగరబత్తి, హియర్ హై కాన్సన్ట్రేషన్. ఓకే, హై కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఈ ప్లేస్ లో. లో కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది, సపోజ్ మీ స్టడీ రూమ్ లో మీరు ఎక్కడైతే చదువుకుంటున్నారు, పొద్దున్నే లేసి గుడ్ బాయ్ గుడ్ గర్ల్ లాగా చదువుకుంటున్నారు, అండ్ సడన్లీ యూ విల్ ఫీల్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ అగరబత్తి, ఆ డివైన్ స్మెల్. ఓకే, సో ఇక్కడ ఏంటి, లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ అగరబత్తి, ఇక్కడేమో హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ అగరబత్తి స్మెల్. ఓకే, ఆ మాలిక్యూల్స్. సో మూవ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. ఓకే, సో మూవ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ఎక్కడ నుంచి హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ ఈస్ కాల్డ్ యాజ్ డిఫ్యూజన్. అండ్ ఇక్కడ ఎప్పుడైతే మూవ్మెంట్ అవుతుంది, ఇక్కడ ఏమైనా మెంబ్రెన్ ఉందా, మెంబ్రెన్ లేదు కదా. సో ఇట్ ఈస్ విదౌట్ అ సెమీ పర్మియబుల్ మెంబ్రెన్, ఇట్ ఈస్ విదౌట్ అ సెమీ పర్మియబుల్ మెంబ్రెన్. కీ పాయింట్స్ ఏంటి ఒకసారి చూద్దాం. అసలు డిఫ్యూజన్ లో కీ పాయింట్స్, ఇది ఒక ప్యాసివ్ ప్రాసెస్, అంటే నో ఎనర్జీ రిక్వైర్డ్, ఏటీపీ అవసరం లేదు. డిఫ్యూజన్ జరగాలంటే ఏటీపీ ఆర్ ఎనర్జీ ఏమీ అవసరం ఉండవు. ఓకే, మాలిక్యూల్స్ మూవ్ అలాంగ్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. మాలిక్యూల్స్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్, రైట్, కంటిన్యూస్ అంటిల్ ద మాలిక్యూల్స్ ఆర్ ఈవెన్లీ స్ప్రెడ్. అది ఎప్పటి వరకు డిఫ్యూజన్ అవుతూనే ఉంటుంది, ఎప్పుడైతే ఆ మాలిక్యూల్స్ ఈవెన్లీ స్ప్రెడ్ అయిపోతుంది కదా. ఒక రూమ్ లో మీరు ఒక పర్ఫ్యూమ్ కొట్టండి, అయితే ఆ పర్ఫ్యూమ్ కొట్టాక మొత్తం రూమ్ లో పర్ఫ్యూమ్ స్మెల్ స్ప్రెడ్ అయిపోతుంది. సో ఈవెన్లీ స్ప్రెడ్ అయ్యే వరకు డిఫ్యూజన్ జరుగుతూనే ఉంటది. వన్స్ ద మాలిక్యూల్స్ ఆర్ ఈవెన్లీ స్ప్రెడ్, అది ఆగిపోతుంది. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. స్మెల్ ఆఫ్ పర్ఫ్యూమ్, అగరబత్తి, ఇందాకే వి డిస్కస్డ్. ఓకే, a drop of ink spreading through water. ఒక గ్లాస్ లో వాటర్ తీసుకోండి, దాంట్లో ఒక ఇంక్, ఒక కలర్, ఎనీ కలర్ ఆర్ ఇంక్ డ్రాప్ వదిలేసేయండి, అది ఎలా బ్యూటిఫుల్లీ మంచిగా అయితే ఇట్లా స్ప్రెడ్ అవుతుంది, అది డిఫ్యూషన్ అన్నమాట. ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ లంగ్స్. మన లంగ్స్ లో, హ్యూమన్ లంగ్స్ లో కూడా ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అవుతుంది కదా. మనము బ్రీద్ ఇన్ చేసినప్పుడు వీఆర్ ఇన్హేలింగ్, దెన్ ఎక్సేలింగ్. సో ఇన్హేల్ చేసినప్పుడు ఆక్సిజన్ తీసుకుంటున్నాము, ఆ ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అవ్వాలి లంగ్స్ దగ్గర, అది కూడా డిఫ్యూషన్ ద్వారానే జరుగుతుంది. అంటే మళ్ళీ 10th క్లాస్ లో మీరు చదువుకుంటారు, ఇది ఆల్వియోలై అని ఒక సాక్ లైక్ స్ట్రక్చర్ ఉంటది, ఆ ఆల్వియోలైకి ఆక్సిజన్ వస్తుంది ఫైనలీ. సో ఆక్సిజన్ అక్కడ నుంచి బ్లడ్ లోకి వెళ్ళడం, ఇక్కడ ఒక బ్లడ్ క్యాపిలరీ ఉంటది, ఆ బ్లడ్ లోకి వెళ్ళడం ఎలా వెళ్తుంది అంటే త్రూ డిఫ్యూజన్. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్. దెన్ గ్యాస్ ఎక్స్చేంజ్ త్రూ స్టొమాటా ఆఫ్ అ లీఫ్. ఇప్పుడు ప్రతి ఒక్క లీఫ్, ఆకు, సో లీఫ్ లో ఏంటంటే ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ జరగాలి కదా. ప్లాంట్స్ కి కూడా కార్బన్ డైఆక్సైడ్ అవసరం ఫోటోసింథసిస్ కోసం, ఆక్సిజన్ అవసరం రెస్పిరేషన్ కోసం. సో అవన్నీ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ కూడా స్టొమాటా దగ్గర ఎలా జరుగుతుంది, డిఫ్యూషన్ ద్వారా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఆస్మోసిస్ అంటే ఏంటి, ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు. డిఫ్యూషన్ అంటే సింపుల్, హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్, మాలిక్యూల్స్ ఎప్పుడైతే మూవ్ అవుతుందో వితౌట్ సెమీ పర్మియబుల్ మెంబ్రెన్, దాట్స్ డిఫ్యూషన్. ఆస్మోసిస్ అంటే ఏంటి, ఆస్మోసిస్ లో మెయిన్ థింగ్ ఏంటంటే ఒక సెమీ పర్మియబుల్ మెంబ్రెన్ ఉండడం. అర్థమవుతుందా? ఓకే, సో దేర్ విల్ బి a semi permeable membrane. This is very very important. See, osmosis needs a semi permeable membrane whereas diffusion does not. Diffusion కి semi permeable membrane అవసరం లేదు, కానీ
ఆస్మోసిస్ కి ఒక సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ చాలా అంటే చాలా అవసరం. ఓకే, లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఇస్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్, osmosis will be of two types, endosmosis, exosmosis. Okay, కానీ ఫస్ట్ osmosis అంటే మూవ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్, మూవ్మెంట్ ఆఫ్ సాల్వెంట్, ఎస్పెషల్లీ వాటర్, త్రూ అ సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రేన్. ఓకే, ఒక సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రేన్ అవసరం. ఆ సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా వాటర్ మూవ్మెంట్ అంటే సాల్వెంట్ మూవ్మెంట్. యాక్చువల్లీ ఫస్ట్ వినండి, ఆస్మోసిస్ ని మనము 2 ways లో డిఫైన్ చేసుకోవచ్చు. ఒకటి విత్ ద పాయింట్ ఆఫ్ సాల్వెంట్, ఇంకొకటి విత్ ద పాయింట్ ఆఫ్ సల్యూట్. ఫస్ట్ మీరు సాల్వెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోండి. అది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అ సెల్. ఓకే, సో వాటర్ మూవ్స్ ఫ్రమ్ డైల్యూట్ సొల్యూషన్ అంటే మోర్ వాటర్ టు అ లెస్ వాటర్ ఏరియా. డైల్యూట్ అంటే ఏంటి? మోర్ వాటర్. కాన్సన్ట్రేటెడ్ అంటే ఏంటి? లెస్ వాటర్. ఓకే, సో వాటర్ ఎప్పుడైనా వాటర్ ఎలా మూవ్ అవుతుంది అంటే హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్, అంటే డైల్యూట్ టు కాన్సన్ట్రేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ వాటర్. ఓకే, ఇవంతా వాటర్ అన్నమాట. జస్ట్ ఇమాజిన్, దీని చుట్టూ మొత్తం వాటర్. ఓకే, ఈ సెల్ ఏదైతే ఇక్కడ ఉంది కదా, ఈ సెల్ ని మీరు ఇమాజిన్ చేయండి. దిస్ ఇస్ రేజిన్, కిష్మిష్. ఇష్టం కదా కిష్మిష్ అందరికి? ఓకే, సో కిష్మిష్ ఆర్ రేజిన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఒక సెల్ లో వదిలేసేయండి, ఒక వాటర్ కంటైనర్ లో వదిలేసేయండి. ఓకే, దీని చుట్టూ అంతా వాటర్ ఉంటుంది కదా. రేజిన్ లోపల, రేజిన్ అంటే ఏంటి? గ్రేప్స్ ని డ్రై చేసేస్తే, గ్రేప్స్ ని ఎండపెట్టి కిష్మిష్ అని అమ్ముతారు కదా, మనము పాయసంలో కేక్స్ లో వేస్తాము కిష్మిష్. ఓకే, సో అది మొత్తం ఇట్లా ష్రింక్ అయి ఉంటుంది, మొత్తం డ్రై అయి ఉంటుంది. సో ఆ కిష్మిష్ ఆర్ ఆ రేజిన్, ఓకే, వాటర్ లో మీరు వదిలేస్తే రైట్, ఏమవుతుంది అక్కడ? మీరే చెప్పండి. సో వాటర్ ఎంటర్స్ ద సెల్. ఇప్పుడు వాటర్ ఏ పార్ట్ లో వాటర్ ఎక్కువ ఉంటుంది అది కూడా చెప్పండి. ఇక్కడ వాటర్ విల్ బి మోర్, అవుట్ సైడ్ వాటర్ ఇస్ మోర్ అండ్ హియర్ వాటర్ ఇస్ లెస్. అంతే కదా, డ్రై రేజిన్, డ్రై కిష్మిష్ కాబట్టి దాని లోపల వాటర్ విల్ బి వెరీ లెస్. ఓకే, సో మోర్ వాటర్ ఏరియా నుంచి లెస్ వాటర్ ఏరియాకి, ఓకే, అంటే సాల్వెంట్ అంటే డైల్యూట్ నుంచి కాన్సన్ట్రేషన్ కి ట్రాన్స్ఫర్ అవ్వడం. అలా లేకపోతే ఇలానే గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే మోర్ సాల్వెంట్, మోర్ వాటర్ ఉంటుందో ఆ ఏరియా నుంచి లెస్ వాటర్ ఆర్ లెస్ సాల్వెంట్ ఉండే ఏరియాకి ట్రావెల్ చేయడం, వాటర్ ట్రావెల్ చేయడం. సో వాటర్ విల్ బి ట్రావెలింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. అర్థమవుతుందా? హౌ ఇస్ ద వాటర్ ట్రావెలింగ్ యాక్చువల్లీ? సో ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. క్లియర్? ఓకే, సో దిస్ ఇస్ ఆస్మోసిస్. ఆస్మోసిస్ ఇప్పుడు ఏంటి? మూవ్మెంట్ ఆఫ్ సాల్వెంట్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. ఇది జరగడానికి ఇక్కడ ఒక మెంబ్రేన్ ద్వారా, త్రూ అ మెంబ్రేన్ ఇట్ ఈస్ పాసింగ్. వితౌట్ మెంబ్రేన్ దిస్ ఇస్ నాట్ పాసిబుల్. ఇక్కడ ఒక మెంబ్రేన్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే వాటర్ మాలిక్యూల్స్ ఆర్ సాల్వెంట్స్ ఆర్ మూవింగ్, దాట్ ఈస్ ఆస్మోసిస్. ఇది ఏమో ఎండాస్మోసిస్. ఎండాస్మోసిస్ అంటే సెల్ లోపలికి వాటర్ పాస్ అవ్వడం. ఓకే, ఇది ఒక కేసు. ఇంకొక సిచ్యువేషన్ మనం చూద్దాం. సపోజ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ here, let's take the cell as 1 minute, resin only. But what type of resin? We will take grapes. Okay, direct grapes తీసుకుందాం, లేకపోతే swollen resin. Okay, swollen kishmish. So ఇక్కడ here you are taking a solution. This is sugar syrup, అంటే sugar solution అనుకోండి. Okay, so what is this? Sugar solution. Okay na? సో మీరు ఒక గ్రేప్ ని తీసుకున్నారు, ఆ గ్రేప్ ఇలానే వదిలేసేయండి, దాని చుట్టూ అంతా షుగర్ సొల్యూషన్, అంటే ఒక షుగర్ సొల్యూషన్ లో డ్రాప్ 1 గ్రేప్. ఓకేనా? సో ఇప్పుడు ఏమైతుంది? వాటర్ లీవ్స్ ద సెల్. ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ గ్రేప్ తీసుకున్నామో ఆ గ్రేప్ నుంచి వాటర్ బయటికి రావడం. వాటర్ ఎందుకు బయటికి వస్తుంది? బికాస్ ఆ గ్రేప్ లోపల ఎక్కువ వాటర్ ఉంటుంది, బయట షుగర్ సొల్యూషన్. ఇది మనం చాలా హై కాన్సన్ట్రేటెడ్ షుగర్ సొల్యూషన్ తీసుకున్నాము కాబట్టి వాటర్ ఈజ్ లెస్, షుగర్ ఈజ్ మోర్. ఓకే, సో బయట షుగర్ ఈజ్ మోర్ అండ్ వాటర్ ఈజ్ లెస్, లోపల ఏమో వాటర్ ఉంది. గ్రేప్స్ విల్ హ్యావ్ సమ్ వాటర్, రైట్? సో ఆ వాటర్ బయటికి వచ్చేస్తుంది. సో వాటర్ ఈస్ కమింగ్ అవుట్, వాటర్ ఈస్ కమింగ్ అవుట్. దిస్ ఇస్ ఆస్మోసిస్. ఇక్కడ కూడా హై కాన్సన్ట్రేషన్, వాటర్ ట్రావెలింగ్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు
లో కాన్సన్ట్రేషన్. బయట వాటర్ తక్కువ ఉంది కదా, లోపల వాటర్ ఎక్కువ ఉంది కదా, సో మూవ్మెంట్ ఆఫ్ సాల్వెంట్ ఆర్ మూవ్మెంట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. దిస్ ఇస్ ఆల్సో ఆస్మోసిస్. అండ్ ఇది ఎక్సాస్మోసిస్. ఎక్సాస్మోసిస్ ఎందుకు అంటున్నాము అంటే సెల్ నుంచి బయటికి వాటర్ వెళ్తుంది కాబట్టి ఎక్సాస్మోసిస్. ఇక్కడేమో సెల్ లోపలికి వాటర్ వస్తుంది కదా, ఇక్కడ నుంచి వాటర్ ఈస్ ఎంటరింగ్ లైక్ దిస్, అందుకే అది ఎండాస్మోసిస్. ఓకే, సో ఎండాస్మోసిస్, ఎక్సాస్మోసిస్ బోత్ నీడ్ అ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. ఈ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ లేకపోతే ఆస్మోసిస్ కెన్ నాట్ హ్యాపెన్. ఓకే, సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Two types of osmosis. So osmosis అర్థమైంది కదా. How do you define osmosis? Movement of solvent, movement of water or solvent from high concentration to low concentration through a semi-permeable membrane. Clear? All right. సో డిఫ్యూజన్ అండ్ ఆస్మోసిస్ మధ్యలో డిఫరెన్స్ ఏంటి? 4 మార్క్స్ లో అడుగుతారు. వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్ ఇది. సో డిఫ్యూజన్ ఏంటంటే హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ and it doesn't require any membrane. Okay, and it is a passive process. దీనికి ఎనర్జీ అవసరం లేదు ఇది జరగడానికి. ఇది ఏమో సిలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రేన్ ఉంటేనే అవుతుంది, లేకపోతే అవ్వవు అన్నమాట. ఓకే, అండ్ ఇట్ ఈస్ మూవ్మెంట్ ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ ఏరియా అన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్స్ మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఆస్మోసిస్ is a here see diffusion perfume లో, అగర్బత్తిలో. ఓకే, ఆస్మోసిస్ ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి, ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆగండి. ఎండాస్మోసిస్, ఎక్సోస్మోసిస్ కూడా ఎగ్జామ్ లో అడుగుతారు. ఎండాస్మోసిస్ అంటే ఏంటి? సపోజ్ దిస్ ఇస్ ద సెల్. ఇఫ్ వాటర్ ఇస్ ఎంటరింగ్ ఇన్సైడ్ ద సెల్, దిస్ ఇస్ ఎండాస్మోసిస్. అలాగే ఇఫ్ వాటర్ ఇస్ గోయింగ్ అవుట్ సైడ్ ద సెల్, ఇఫ్ వాటర్ ఇస్ లీవింగ్ ద సెల్, దట్ ఈస్ ఎక్సాస్మోసిస్. Okay, so endosmosis, exosmosis, these are two types of osmosis. Example to saha miru rayochu. Very important question. Okay, now comes a very important thing. Exam lo repeated question idi, types of solution. So different types of solution ni teeskoni we have to understand what is ante osmosis, how it is happening. Okay, 3 types of solution enti nana. సో 3 types of solution ఇక్కడ ఒకసారి చూడండి. ఒకటేమో హైపోటోనిక్ సొల్యూషన్, ఐసోటోనిక్ సొల్యూషన్, ఇంకొకటి హైపర్టోనిక్ సొల్యూషన్. 3 types of solution. ఓకే, హైపోటోనిక్ అంటే కాన్సంట్రేషన్ అవుట్ సైడ్ ఎలా ఉంటుంది? లోయర్ దాన్ ద సెల్. హైపోటోనిక్ సొల్యూషన్, సపోజ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ లైక్ వాటర్ లో లెస్ షుగర్ యాడ్ చేస్తే అది హైపోటోనిక్, అంటే కిష్మిష్ లో మోర్ షుగర్ ఉంటుంది. ఓకే, అండ్ కాన్సంట్రేషన్ అవుట్ సైడ్ విల్ బి లెస్, కాన్సంట్రేషన్ ఇన్సైడ్ విల్ బి మోర్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్, దెన్ యూ విల్ అండర్స్టాండ్. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ ఇది జస్ట్ ఒక బ్రీఫ్ అన్నమాట. సో ఐసోటోనిక్ అంటే సేమ్ యాజ్ ద సెల్, హయ్యర్ దాన్ ద సెల్. హైపర్టోనిక్ అంటే అవుట్ సైడ్ కాన్సంట్రేషన్ హయ్యర్ ఉంటుంది దాన్ ద సెల్. హైపో అంటే అవుట్ సైడ్ కాన్సంట్రేషన్ విల్ బి లెస్ దాన్ ద సెల్. ఐసో అంటే సేమ్, outside and inside both will have same concentration. Okay, so what is happening, ఈ రిజల్ట్ మనం డిస్కస్ చేద్దాం. లెట్ us అండర్స్టాండ్. ఓకే, ఐసోటోనిక్, హైపోటోనిక్, హైపర్టోనిక్ అంటే ఏంటి? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్న, మంచిగా వినండి ఇది. ఓకే, నౌ హైపోటోనిక్ సొల్యూషన్. హైపోటోనిక్ అంటే outside is more dilute than the cell. Outside is more dilute. More dilute అంటే less concentration. Dilute అంటే ఏంటి? Dilute and concentrated అంటే ఏంటి? Suppose I'll show you. I'm taking this bottle and ఇందులో more I will add sugar. ఇంతే ఉంటుంది 1 liter water, but suppose half liter water and I am adding more sugar. I'm taking one more bottle. Okay, సో ఈ బాటిల్లో నేను ఏం చేస్తాను? ఐ విల్ యాడ్. ఓకే, ఈ బాటిల్లో నేను చేసేది ఏంటి? మోర్ వాటర్, అంటే హాఫ్ లీటర్ కానీ లెస్ షుగర్. అంటే బోత్ ద బాటిల్స్ లో ఐఎమ్ టేకింగ్ హాఫ్ లీటర్ వాటర్. ఇందులో ఏమో 10 spoons of sugar, ఇందులో ఏమో ఓన్లీ 1 spoon of sugar. Okay, so which is dilute solution, which is concentrated solution? This is dilute solution, this is concentrated, because ఇందులో I have added 10 spoons of sugar
and in this I have added only 1 spoon of sugar. Anduke this is dilute and this is concentration. Ardhamainda? Okay? Yes? Right. Hypotonic. Outside is more dilute than the cell. So water enters the cell and the cell will swell. Swell outundi. Swelling outundi. Okay? Ante outside more dilute ante water is more outside and lopala water is less. So obviously water more ekkadaithe untundi akkad nunchi water will try to come inside. Osmosis is happening in this way. Dentlo hypotonic lo and indulo cell will swell. Cell పరిస్థితి ఏంటి, అది స్వెల్ అయిపోతుంది, ఉబ్బుతుంది. ఓకే, నెక్స్ట్ ఐసోటోనిక్. ఐసోటోనిక్ అంటే సేమ్ కాన్సంట్రేషన్. బయట వాటర్ కాన్సంట్రేషన్ ఎంత ఉంటుందో ఓకే లోపల కూడా వాటర్ కాన్సంట్రేషన్ అంతే ఉంటుంది. రైట్, ఇట్ ఈస్ ఈక్వల్. వాటర్ కాన్సంట్రేషన్ ఈక్వల్. ఆ సిచ్యువేషన్ లో ఏమైతుంది, ద సెల్ స్టేస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. నో మూవ్మెంట్. అంటే outside to inside will not happen, inside to outside will not happen. It is remaining same. No change in the cell. Okay. Hypertonic ante enti, outside is more concentrated. Okay. Outside is more concentrated ante water more ekkada untundi, water more will be here and here water will be less. Okay. So the movement will be like this. See, I am saying outside is more concentrated. More concentrated and sugar solutions. For example, if we are taking outside, sugar will be more. Inside, sugar is less. Okay, and outside water is sugar more and water is less. Kada comparatively, and lopala water is more. So water is more kabatti it is moving from inside to outside, inside to outside. ఇప్పుడు సెల్ నుంచి వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతే ఈ సెల్ పరిస్థితి ఏంటి, అది shrink అవుతుంది. సెల్ విల్ shrink. ఓకే, క్లియర్? yes. If you are taking a cell in one isotonic solution, it will remain same because baita lopala water concentration is same, equal. If you are taking hypotonic solution ante baita water will be more. అంటే యు ఆర్ టేకింగ్ అ డైల్యూట్ సొల్యూషన్, లెస్ షుగర్ పెట్టి డైల్యూట్ సొల్యూషన్ తయారు చేస్తే ఎలా ఉంటుంది, అది హైపోటోనిక్. అంటే బయట వాటర్ ఎక్కువ ఉంది, బయట వాటర్ ఎక్కువ ఉంటే వాటర్ విల్ మూవ్ ఇన్ సైడ్ ద సెల్. హైపోటోనిక్ లో సెల్ ఏమో స్వెల్ అయిపోతుంది. హైపర్టోనిక్ లో ఏమైతుంది, వీఆర్ టేకింగ్ అ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్. కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అంటే ఎక్కువ షుగర్ పెట్టాము, వాటర్ ఈజ్ లెస్. సో బయట వాటర్ ఈజ్ లెస్, లోపల వాటర్ ఈజ్ మోర్. ఎక్కడైతే వాటర్ మోర్ ఉంటుందో its movement starts from there. More water to less water, more water to less water. So ఈ సెల్ నుంచి వాటర్ అంతా బయటికి వెళ్ళేసరికి ఆ సెల్ ఏమో shrink అయిపోతుంది. సో హైపోటోనిక్ లో సెల్ స్వెల్ అవుతుంది, హైపర్టోనిక్ లో సెల్ shrink అవుతుంది, ఐసోటోనిక్ లో ఇట్ రిమైన్స్ సేమ్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే, రైట్. ఎనీ డౌట్ యూ కెన్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. ఐ విల్ డెఫినెట్లీ గో త్రూ ద కమెంట్ అండ్ ట్రై టు ఆన్సర్. Plasmolysis and deplasmolysis అనేది two terms are given related to this osmosis. Okay, so osmosis మీకు అర్థమైందా? Osmosis always the solvent or the water will move from high water area to less water area. అంటే high solvent concentration to low solvent concentration. So plasmolysis అంటే ఏంటి? A plant cell in hypertonic solution loses water from its vacuole, so the protoplasm shrinks away from the cell. ఓకే, ప్లాస్మోలైసిస్ అంటే ఎప్పుడైతే సెల్ shrink అవుతుంది కదా, కిష్మిష్ ఇట్లా shrink అయింది కదా. shrink అవ్వడం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద సెల్ వాల్ అండ్ దిస్ ఇస్ ద ప్లాస్మా మెంబ్రేన్. ఓకే, ఎప్పుడైతే మనము హైపర్టోనిక్ సొల్యూషన్ లో పెట్టేస్తున్నాము, ఇందాకే థర్డ్ కేస్ ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అది హైపర్టోనిక్ లో పెట్టేసరికి అది shrink ఎందుకు అవుతుంది అంటే ఆ ప్లాస్మా మెంబ్రేన్ ఇట్లా దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే, అది ప్లాస్మోలైసిస్. అంటే ఈ సెల్ నుంచి వాటర్ అంతా బయటికి వచ్చేస్తే ఆ లోపల సెల్ మెంబ్రేన్ దగ్గరికి ఇలా shrink అయిపోతుంది. ఓకే, సో అదే అనేది ప్లాస్మోలైసిస్. డీప్లాస్మోలైసిస్ అంటే ఏంటి, సేమ్ సెల్ ని యూ టేక్ ద సేమ్ సెల్, shrink అయింది కదా కిష్మిష్. సో కిష్మిష్ హైపర్టోనిక్ లో shrink అవుతుంది. ఆ సేమ్ సెల్ ని తీసుకొని మళ్ళీ వాటర్ లో పెట్టేసేయండి. ఓకే, మళ్ళీ వాటర్ లో పెట్టేస్తే ఏమవుతుంది, ఆ సెల్ మళ్ళీ స్వెల్ అయిపోతుంది కదా. ఏదైతే కిష్మిష్ shrink అయింది దాన్ని మనం మళ్ళీ వాటర్ లో పెట్టేస్తే, ఏదైతే సెల్ shrink అయింది దాన్ని మళ్ళీ మనం వాటర్ లో పెట్టేస్తే it is regaining water, again it will take water and again it will become normal. Okay, you can see this in your garden.
ఒక చెట్టుకి మీరు వాటర్ పోయకపోతే అది ఇట్లా డ్రై అయిపోతుంది కదా, మళ్ళీ వాటర్ పెడితే అది హెల్తీగా ప్లంపీగా ఫ్రెష్గా కనిపిస్తుంది. ఎలా? మళ్ళీ దాంట్లో డీప్లాస్మోలైసిస్ జరిగింది, అందుకే అది మళ్ళీ ఫ్రెష్గా అయిపోయింది. మనం ఎప్పుడైతే వాటర్ పోయట్లే కదా, అప్పుడు అది ఇట్లా డ్రై అయిపోతుంది కదా, ఆ కండిషన్ ఏంటంటే ప్లాస్మోలైసిస్ అవుతుంది. ఓకే, సో ఈ ప్లాస్మోలైసిస్ డీప్లాస్మోలైసిస్ సంబంధించిన దెర్ ఇస్ అ టర్మ్ హీమోలైసిస్. హీమోలైసిస్ అంటే రెడ్ బ్లడ్ సెల్ ఆర్బిసి, మన బ్లడ్ లో ఉన్న ఒక సెల్ ఆర్బిసి. అవర్ బ్లడ్ విల్ హ్యావ్ 3 types of cell, ఆర్బిసి, డబ్ల్యూబిసి అండ్ ఇంకొకటి ప్లేట్లెట్స్. సో ఆర్బిసి సెల్స్ ని మీరు ఒక హైపోటోనిక్ సొల్యూషన్ లో పెడితే అది స్వెల్ అవుతుంది అండ్ ఫైనలీ అది బర్స్ట్ కూడా అయిపోతుంది. ఓకే, అది అంత స్వెల్ అవుతుంది, దాన్ని హీమోలైసిస్ అంటారు. ఓకే, రైట్. Now we will see 4 experiments in this chapter. Very very important. And ఈ 4 chapters ని 6 marks లో అడుగుతారు, అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ లో అడుగుతారు. ఓకే, సో ఎస్ఏ క్వశ్చన్ అన్నమాట, సెక్షన్ 3. రైట్, సో వాట్ ఆర్ ద ఎక్స్పెరిమెంట్స్ వి హావ్? ఒకటేమో పొటాటో ఎక్స్పెరిమెంట్, ఇంకొకటి ఏమో ఎగ్ వితౌట్ షెల్ ఎక్స్పెరిమెంట్, ఇంకొకటి ఆనియన్ పీల్ ఇన్ సాల్ట్ సొల్యూషన్ అండ్ రేజిన్స్ ఇన్ వాటర్. ఓకే, సో ఒక్కొక్కటి 1 by 1 లెట్ us డిస్కస్ ఆల్ ద ఎక్స్పెరిమెంట్స్. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు, దాంట్లో ఫస్ట్ థింగ్ మీరు ప్రిపేర్ అయ్యేది ఎక్స్పెరిమెంట్స్, ఎస్పెషల్లీ బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో. ఓకే, సో ఈ 3 సబ్జెక్ట్స్ లో ఖచ్చితంగా మీరు ఎక్స్పెరిమెంట్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. సో మెటీరియల్స్ రిక్వైర్డ్ ఏంటి? ఒక రా పొటాటో కావాలి, we need 1 raw potato, beaker, bowl, 2 pins, water and sharp knife అవసరం. ప్రొసీజర్ ఏంటంటే రా పొటాటో అండ్ బాయిల్డ్ పొటాటో తీసుకోవాలి. we have to take raw potato and boiled potato. ఓకే, క్యూబ్ షేప్డ్ కప్స్. తర్వాత పొటాటోని కట్ చేసి క్యూబ్ షేప్ చేసుకోవాలి, అంటే ఇలా ఆ పొటాటోని క్యూబ్ షేప్ లో కట్ చేసేయండి. ఓకే, కట్ చేసిన తర్వాత సాచురేటెడ్ షుగర్ సొల్యూషన్ ఇంటూ ద కప్స్. ఆ కప్స్ లో సాచురేటెడ్ షుగర్ సొల్యూషన్ వేయండి. మార్క్ ద షుగర్ సొల్యూషన్ లెవెల్ బై పియర్సింగ్ పిన్. ఓకే, షుగర్ సొల్యూషన్ లెవెల్ అంటే ఆ పొటాటో క్యూబ్ లోపల షుగర్ సొల్యూషన్ పెట్టారు కదా, ఆ లెవెల్ ని మార్క్ చేయండి ఒక పిన్ పెట్టి. ఓకే, దెన్ పుట్ పొటాటో ఇన్ ద బౌల్ ఆర్ బీకర్. తర్వాత ఆ కట్ క్యూబ్ పొటాటోని ఒక బౌల్ లేకపోతే బీకర్ లో పెట్టండి అండ్ ఆ బీకర్ లో వాటర్ ఫిల్ చేసేయండి హాఫ్ హైట్ వరకు. ఆ పొటాటో క్యూబ్ హాఫ్ హైట్ వరకు వాటర్ ఫిల్ చేసేయండి. ఓకే, సో నెక్స్ట్ వి విల్ సీ ద చేంజ్. దిస్ ఇస్ ద ఫైనల్ సెటప్. ఫైనల్ అరేంజ్మెంట్ ఇలా ఉంటుంది. సో యు ఆర్ టేకింగ్ 1 పొటాటో క్యూబ్. ఓకే, ఈ పొటాటో క్యూబ్ ని కట్ చేసి దీని లోపల ఏమో షుగర్ సొల్యూషన్, సాచురేటెడ్ షుగర్ సొల్యూషన్ వేస్తున్నాము అండ్ ఒక బీకర్ లో పెట్టాక హాఫ్ హైట్ వరకు ఫిల్ ఇట్ విత్ వాటర్. నౌ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో ఇది మళ్ళీ ఇంకొక దాంట్లో కూడా రిపీట్ చేయాలి. ఆ రిపీట్ దాంట్లో మనం ఏం తీసుకోవాలి అంటే ఫస్ట్ ఒక దాంట్లో ఫస్ట్ మనము ఈ పొటాటో క్యూబ్ లో షుగర్ సొల్యూషన్ తీసుకున్నాము కదా. ఓకే, సో వీఆర్ టేకింగ్ అ పొటాటో క్యూబ్ అండ్ ఇన్ దాట్ వీఆర్ యాడింగ్ షుగర్ సొల్యూషన్. బయట ఏమో వాటర్. ఓకే, సో హాఫ్ హైట్ వరకు వాటర్ తో ఫిల్ చేసేయడం. ఓకే, సెకండ్ కేస్ ఏంటి? సెకండ్ కేస్ లో ఆ పొటాటో క్యూబ్ లోపల వీఆర్ టేకింగ్ వాటర్. నౌ వీఆర్ pouring వాటర్ ఇన్ దిస్. ఓకే, ఆ పొటాటో క్యూబ్ లోపల వాటర్ పోర్ చేసి బయట వీ హ్యావ్ టు టేక్ షుగర్ సొల్యూషన్. ఓకే, బయట వీ హ్యావ్ టు టేక్ షుగర్ సొల్యూషన్. ఇక్కడ బయట ఏమో వాటర్, ఇక్కడ బయట ఏమో షుగర్ సొల్యూషన్. ఈ పొటాటో క్యూబ్ లో వీఆర్ ఇన్సైడ్ షుగర్ సొల్యూషన్, ఈ పొటాటో క్యూబ్ ఇన్సైడ్ వాటర్. This is the setup, 2 different things. Now you tell me how is this movement going to happen. Take a pause, video ni pause chesi comment lo cheppandi. First case lo movement ela untundi, second case lo movement ela untundi, right? So chudandi, first case lo entante see osmosis ante enti. If we have to define osmosis with the point of solvent point of view manam define cheyalante, water moves towards sugar solution. Water always moves towards the sugar solution. So ikkada water ikkada undi, where is water here? So water is here, it will move from outside to inside, outside to inside. Water is moving towards the sugar solution. Solute paranga manamu define cheste less solute to more solute. Water paranga more water to less water. Solute ante sugar. Okay, ikkada solute enti sugar. సో సల్యూట్ పరంగా చూస్తే లెస్ సల్యూట్ టు మోర్ సల్యూట్.
ఇక్కడ బయట లెస్ సల్యూట్ ఉంది కదా, షుగర్ ఇస్ లెస్, ఇన్సైడ్ షుగర్ ఇస్ మోర్, సో లెస్ సల్యూట్ టు మోర్ సల్యూట్, అది కూడా ఆస్మోసిస్. లేకపోతే సాల్వెంట్ పరంగా మనం డిఫైన్ చేస్తే మోర్ సాల్వెంట్ టు లెస్ సాల్వెంట్, అంటే మోర్ వాటర్ ఏరియా టు లెస్ వాటర్ ఏరియా. దీస్ కాన్సెప్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, అందుకే స్లోగా మెల్లిగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో వాటర్, how can you define osmosis? Movement of solvent, solvent word mention చేయండి, movement of solvent from high concentration to low concentration, అది osmosis. సల్యూట్ పరంగా చేస్తారు అంటే మూవ్మెంట్ ఆఫ్ సల్యూట్ మెన్షన్ చేయండి, సల్యూట్. ఓకే, మూవ్మెంట్ ఆఫ్ సల్యూట్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. కానీ మోస్ట్ ఆఫ్ ది టైంలో మనము సాల్వెంట్ పరంగా డిఫైన్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, లోపల మనం వాటర్ తీసుకున్నాము, బయట ఏమో షుగర్ సొల్యూషన్ తీసుకున్నాము. సో ఆబ్వియస్లీ మూవ్మెంట్ విల్ బి లైక్ దిస్ నా. ఓకే, మోర్ వాటర్ టు లెస్ వాటర్, మోర్ వాటర్ ఏరియా టు లెస్ వాటర్ ఏరియా మూవ్మెంట్ ఉంటుంది. సల్యూట్ పరంగా చూడండి, సల్యూట్ లెస్ సల్యూట్ ఎక్కడ ఉంది, ఇక్కడ. బయట ఏమో మోర్ సల్యూట్, బికాస్ షుగర్ సొల్యూషన్ వీ హావ్ టేకెన్, షుగర్ ఇస్ మోర్, బయట షుగర్ ఇస్ మోర్. సో ఆ విధంగా కూడా లెస్ సల్యూట్ టు మోర్ సల్యూట్. సాల్వెంట్ పరంగా మోర్ సాల్వెంట్ టు లెస్ సాల్వెంట్. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్, ఆస్మోసిస్. ఓకే, సో ఇలాగే టూ డిఫరెంట్ సెటప్ తో పొటాటో ఎక్స్పెరిమెంట్ తో వీ కెన్ సీ. అండ్ వాటర్ ఆల్వేస్ మూవ్స్ టువర్డ్స్ ద షుగర్ సొల్యూషన్, ఆస్మోసిస్ త్రూ మెంబ్రెయిన్. సో పొటాటో మెంబ్రెయిన్ త్రూ ఆస్మోసిస్ ఇస్ హ్యాపెనింగ్ అనేది మనము ప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఎప్పుడైతే మీరు ఎక్స్పెరిమెంట్ రాస్తారో, ఎక్స్పెరిమెంట్ రాసినప్పుడు ఎయిమ్, అపారటస్ ఆర్ మెటీరియల్స్ రిక్వైర్డ్, దెన్ ప్రొసీజర్ హెడ్డింగ్. ప్రొసీజర్ హెడ్డింగ్ లోనే 10 పాయింట్స్, మినిమం 8 to 10 పాయింట్స్ రాయండి. అండ్ అక్కడ ఒక డయాగ్రామ్ కూడా డ్రా చేసేయండి, రైట్. తర్వాత అబ్జర్వేషన్, దెన్ కన్క్లూజన్, అండ్ లాస్ట్ లో ప్రికాషన్స్. ఈ ప్రోటోకాల్ లోనే మీరు ఎక్స్పెరిమెంట్ రాయాలి, అప్పుడు మీకు 6 మార్క్స్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఓకే, సో ఎక్స్పెరిమెంట్ రాయడానికి ఒక ప్రోటోకాల్ ఉంది, ఒక ఫార్మాట్ ఉంది, అంటే జస్ట్ పారాగ్రాఫ్ రాయకూడదు, రైట్. నెక్స్ట్ ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఇక్కడ, వీ హ్యావ్ టు టేక్ సమ్ రా ఎగ్స్. ఓకే, అండా, రైట్, మెనీ ఆఫ్ యువర్స్ ఫేవరెట్ ఐ థింక్. ఓకే, సో ఎగ్ ని మీరు డైల్యూట్ HCl లో పెట్టేసేయాలి. 4 to 5 hours యూ హ్యావ్ టు లీవ్ ఇట్ ఇన్ ద డైల్యూట్ HCl ఆర్ టాయిలెట్ క్లీనర్ లిక్విడ్ ఏదైతే ఉంటుంది దాంట్లో మీరు ఇట్లా వదిలేసేయాలి. తర్వాత 4 to 5 hours తర్వాత దాన్ని ట్యాప్ వాటర్ తో మంచిగా వాష్ చేసేయండి. ఓకే, సో వాష్ చేసిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు డూ, మన ఎక్స్పెరిమెంట్ ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ 2 beakers. ఓకే, 2 eggs తీసుకోవాలి. ఓకే, వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ HCl, వాష్ ఇట్, అండ్ నౌ కీప్ ఇట్ ఇన్ దాని చుట్టూ ఒక మెంబ్రెయిన్ ఉంటుంది, ఆ మెంబ్రెయిన్ ని మీరు తీయొచ్చు అన్నమాట, లేకపోతే అలానే వదిలేసేయాలి. సాల్ట్ వాటర్ అండ్ ట్యాప్ వాటర్ లో యూ హ్యావ్ టు పుట్ బోత్ ద ఎగ్స్, రైట్. దెన్ డోంట్ టేక్ ద మెంబ్రెయిన్, ఈ ఎక్స్పెరిమెంట్ లో కాదు, ఇంకొక ఎక్స్పెరిమెంట్ లో. సో ఒక ఎగ్ ని మనము సాల్ట్ వాటర్ లో పెడుతున్నాము, ఇంకొక ఎగ్ ని ట్యాప్ వాటర్ లో. ఓకే, సో డీషెల్డ్ ఎగ్, సారీ యూ హ్యావ్ టు టేక్ అవుట్ ద షెల్ అన్నమాట. షెల్ అంటే ఏంటి, ఇప్పుడు ఎగ్ చుట్టూ ఒక షెల్ ఉంటుంది కదా. సి ఐ విల్ టెల్ యూ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ బాయిల్డ్ ఎగ్ ఎప్పుడైతే మీరు తింటారు కదా, బాయిల్డ్ ఎగ్ ని ఇప్పుడు షెల్ అంతా తీసిన తర్వాత ఆ ఎగ్ చుట్టూ కూడా ఒక సన్న లేయర్ మీకు కనిపిస్తుంది కదా, వైట్ కలర్ లేయర్ లాగా. ఆ లేయర్ గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ లో వీ హ్యావ్ టు సీ. సో డీషెల్డ్ ఎగ్ అంటే HCl యాసిడ్ లో ఎగ్ పెట్టిన తర్వాత షెల్ అంతా డిజాల్వ్ అయిపోతుంది. ఆ డీషెల్డ్ ఎగ్ ని అంటే షెల్ ని తీసి, అలాగే యూ హ్యావ్ టు టేక్ ద ఎగ్ ఇన్ సాల్ట్ అండ్ ట్యాప్ వాటర్. నౌ వాట్ హ్యాపెన్స్, సాల్ట్ వాటర్ లో ఎగ్ ఏమో ష్రింక్ అవుతుంది, సాల్ట్ వాటర్ లో ఎగ్ విల్ ష్రింక్. వాట్ అబౌట్ ట్యాప్ వాటర్, ట్యాప్ వాటర్ లో ఎగ్ విల్ స్వెల్. ఓకే, ట్యాప్ వాటర్ లో ఎగ్ స్వెల్ అవుతుంది, అండ్ ఇక్కడ ఏమో ఎగ్ ష్రింక్ అవుతుంది. ఎందుకు దీంట్లో ష్రింక్ అయింది, ఎందుకు దీంట్లో స్వెల్ అవుతుంది చెప్పండి. ఇప్పుడు సాల్ట్ వాటర్ అంటే ఏంటి, బయట సల్యూట్ ఇస్ మోర్, ఎగ్ లోపల ఏమైనా సాల్ట్ ఉందా, లేదు కదా. ఓకే, సో ష్రింక్ అవుతుంది అంటే చెప్పండి, వై ఇట్ ఈస్ ష్రింకింగ్, వాటర్ ఇన్సైడ్ ద ఎగ్, ఎగ్ ఇన్సైడ్ ఏదైతే వాటర్ ఉంటుందో అది బయటికి వచ్చేస్తుంది. మోర్ వాటర్ ఏరియా టు లెస్ వాటర్ ఏరియా ఆస్మోసిస్ జరుగుతుంది. ట్యాప్ వాటర్ కేసులో ఏమైంది, ట్యాప్ వాటర్ కేసులో ఎగ్ స్వెల్ అవుతుంది. ఎందుకు ఎగ్ స్వెల్ అవుతుంది, బికాస్ అవుట్ సైడ్ వాటర్ ఇస్ మోర్, అవుట్ సైడ్ వాటర్ ఇస్ మోర్, ఇన్సైడ్ వాటర్ ఇస్ లెస్. ఇన్సైడ్ ఏమో లెస్ వాటర్, అవుట్ సైడ్ ఏమో మోర్ వాటర్. ఎస్, సో
outside to inside move అవుతుంది వాటర్ ఫ్రమ్ హై వాటర్ ఏరియా టు లెస్ వాటర్ ఏరియా వాటర్ ఇస్ మూవింగ్, అందుకే ఆ ఎగ్ స్వెల్ అయిపోతుంది. ఓకే, సో దీన్ని మనము ఎక్సాస్మోసిస్ అంటాము. ఓకే, అండ్ దీన్ని సాల్ట్ సొల్యూషన్ లో ఎక్సాస్మోసిస్. ఎక్సాస్మోసిస్ అంటే సెల్ నుంచి వాటర్ బయటికి వెళ్ళడం, ఆ సెల్ ష్రింక్ అయిపోవడం ఎక్సాస్మోసిస్. ఇక్కడ ఏంటి, సెల్ లోపలికి వాటర్ రావడం అండ్ సెల్ స్వెల్ అవ్వడం, అయితే అది ఎండాస్మోసిస్. దట్స్ ఇట్. ఓకే, సో ఆల్ దీస్ నోట్స్ యూ కెన్ టేక్, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా కూడా మనము ఎండాస్మోసిస్ ఎక్సాస్మోసిస్ ఏంటి అని ప్రూవ్ చేసుకోవచ్చు. నా అనదర్ యాక్టివిటీ, హియర్ వీ నీడ్ ద మెంబ్రెయిన్. ఓకే, ఇక్కడ మనకు మెంబ్రెయిన్ అవసరం, రైట్? సో ఇప్పుడు సేమ్ HCl సొల్యూషన్ లో పెట్టండి 2x ని. ఓకే, సో 2x వీ హ్యావ్ టు డీషెల్ ఇట్. డీషెల్ చేసిన తర్వాత దాని చుట్టూ ఒక మెంబ్రెయిన్ ఉంటుంది కదా, ఆ మెంబ్రెయిన్ మనము గ్యాదర్ చేయాలంటే కేర్ఫుల్లీ ఒక పిన్ తీసుకొని మెల్లగా దాన్ని పియర్స్ చేయండి అండ్ దాని లోపల నుంచి అంత ఎగ్ కంటెంట్ బయటికి తీసేస్తే we will get one membrane like this. మనకు ఇట్లాంటి ఒక మెంబ్రెయిన్ దొరుకుతుంది, ఇలానే ఒక మెంబ్రెయిన్ దొరుకుతుంది. ఓకే, సో ఈ మెంబ్రెయిన్ తో మనం ఇప్పుడు ఏం చేసుకోవాలి అంటే, వన్ మెంబ్రెయిన్, ఇన్సైడ్ ద మెంబ్రెయిన్ we have to add saturated sugar solution. ఓకే, ఒక మెంబ్రెయిన్ లోపల just fill it with saturated sugar solution. ఓకే, ఇంకొక మెంబ్రెయిన్ లోపల you fill it with tap water. ఓకే, fill it with tap water. ఒక ఎగ్ మెంబ్రెయిన్ లోపల సాచురేటెడ్ షుగర్ సొల్యూషన్, ఇంకొక ఎగ్ మెంబ్రెయిన్ లో ట్యాప్ వాటర్. నౌ పుట్ బోత్ ద ఎగ్ మెంబ్రెయిన్ ఇన్ అ బీకర్. ఒక బీకర్ లో ఏమో యూ హ్యావ్ టు టేక్ ఫ్రెష్ వాటర్ 100 ml. సో ఇక్కడ షెల్ లోపల ఏదైతే మెంబ్రెయిన్ లోపల ఏదైతే మనం తీసుకుంటున్నామో దాట్ షుడ్ బి 10 ml. ఓకే, ఇన్సైడ్ వీఆర్ జస్ట్ టేకింగ్ 10 ml ఆఫ్ షుగర్ సొల్యూషన్, అవుట్ సైడ్ వాటర్. ఇక్కడ ఏంటి, ఇన్సైడ్ వీఆర్ టేకింగ్ 10 ml ఆఫ్ వాటర్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ 100 ml ఆఫ్ షుగర్ సొల్యూషన్. ఇక్కడ షుగర్ సొల్యూషన్ అవుట్ సైడ్. సో నౌ ఐ థింక్ యూ అండర్స్టూడ్ వాట్ విల్ హ్యాపెన్, హౌ ఇస్ ద మూవ్మెంట్ గోయింగ్ టు బి. ఎస్, సో ఇక్కడ ఏమవుతుంది, వేర్ ఇస్ మోర్ వాటర్, అవుట్ సైడ్ వాటర్ ఇస్ మోర్, ఇన్సైడ్ వాటర్ ఇస్ లెస్. సో వాటర్ విల్ మూవ్ ఫ్రమ్ హై వాటర్ ఏరియా టు లో వాటర్ ఏరియా, హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. ఏది, సాల్వెంట్ మూవ్మెంట్. ఓకే, సో ఇలా మూవ్మెంట్ అవుతుంది అండ్ వాటర్ దీంట్లో ఎంటర్ అవుతుంది అండ్ ఈ మెంబ్రెయిన్ లో వాటర్ ఫిల్ అయిపోతుంది, అది స్వెల్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, వాటర్ ఎక్కువ ఎక్కడ ఉంది, లోపల కదా. సో లోపల వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి దాట్ వాటర్ ఈస్ ట్రైంగ్ టు కమ్ అవుట్. ఈవెన్ దాట్ వాటర్ ఆల్సో విల్ ట్రై టు కమ్ అవుట్. సో వెన్ వాటర్ ఈస్ ట్రైంగ్ టు కమ్ అవుట్, ఇది ఇంకా ష్రింక్ అయిపోతుంది. ఓకే, సో ఆస్మోసిస్ ఏంటంటే movement of solvent from high concentration or high water area to low water area through a semi-permeable membrane. Endosmosis, this is endosmosis. బయట నుంచి వాటర్ సెల్ లోపలికి వెళ్ళడం, అది స్వెల్ అవ్వడం. ఇది ఎక్సాస్మోసిస్, అంటే సెల్ లోపల నుంచి వాటర్ ఇంకా బయటికి రావడం, సో ఆ సెల్ ఇంకా ష్రింక్ అయిపోతుంది. ఓకేనా, సో ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మీరు, ఐ థింక్ నౌ ఇట్ ఈస్ క్లియర్, యూ అండర్స్టూడ్ ఇట్ వెరీ వెల్. ఎక్సాస్మోసిస్ అంటే ఏంటి, ఎండాస్మోసిస్ అంటే ఏంటి. దెన్ వన్ మోర్, రేజిన్ కేస్. రేజిన్ కేస్ లో కూడా సేమ్ ఎక్సాస్మోసిస్, ఎండాస్మోసిస్. బై దిస్ టైమ్ ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో టేక్ అ వాటర్ బీకర్, పుట్ వన్ డ్రైడ్ రేజిన్. డ్రైడ్ రేజిన్ పెట్టగానే అది స్వెల్ అవుతుంది. ఎందుకు స్వెల్ అవుతుంది, ఎండాస్మోసిస్ జరుగుతుంది. బికాస్ బయట వాటర్ ఎక్కువ ఉంది కదా, సో బయట వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి బయట నుంచి ద వాటర్ ఈస్ మూవింగ్ ఇన్ సైడ్, సో ఆ రేజిన్ స్వెల్ అవ్వడం, ఎండాస్మోసిస్. ఎగ్జాస్మోసిస్ అంటే ఏంటి, 100 ml సాచురేటెడ్ సొల్యూషన్ తీసుకోవాలి, దాంట్లో స్వెల్ అండ్ కిష్మిష్ ని పెట్టాలన్నమాట. యు టేక్ వాటర్ అండ్ దాంట్లో స్వెల్ అండ్ కిష్మిష్, ఆల్రెడీ కిష్మిష్ స్వెల్ అయింది కదా, అది పెట్టాలి. సారీ, యూ హ్యావ్ టు టేక్ సాచురేటెడ్ సొల్యూషన్. అంటే ఒక షుగర్ సొల్యూషన్ తీసుకోండి, ఆ షుగర్ సొల్యూషన్ లో పుట్ సమ్ కిష్మిష్. ఆ కిష్మిష్ ని వేయగానే అది స్వెల్ అండ్ కిష్మిష్ ఇన్ షుగర్ సొల్యూషన్, కిష్మిష్ విల్ ష్రింక్. బికాస్ కిష్మిష్ లోపల వాటర్ ఉంది, బయట షుగర్ సొల్యూషన్ వాటర్ తక్కువ ఉంది. సో బయట నుంచి కిష్మిష్ నుంచి వాటర్ బయటికి వచ్చేస్తుంది, ఆ కిష్మిష్ ష్రింక్ అవుతుంది, ఎగ్జాస్మోసిస్. ఓకేనా, క్లియర్? దిస్ యూ కెన్ ట్రై విత్ డ్రైడ్ వెజిటేబుల్ ఆర్ కిష్మిష్. ఇంట్లో మీరు ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. ఓకే, ఇంకా ఇప్పుడు కూరగాయలు షాప్ కి, మండికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మార్కెట్ పెడతారు కదా వారంకి ఒకసారి, రైట్? సో అక్కడ ఫ్రెష్ వెజిటేబుల్స్ అని వాళ్ళు వాటర్ ఇట్లా స్ప్రింకిల్ చేస్తూనే ఉంటారు. ఎందుకు,
అంటే ఏదైనా ఆకుకూర ఆర్ వెజిటేబుల్ డ్రైగా అయిపోయింది అంటే దాని మీద వాటర్ స్ప్రింకిల్ చేస్తుంటే అది ఇట్లా ఎండాస్మోసిస్ జరుగుతుంది, ఫ్రెష్ గా కనిపిస్తుంది అన్నమాట. అందుకే ఓకే రైట్. సో ఎక్స్పెరిమెంట్స్ క్లియర్ కదా? ఎస్ ఎవ్రీబడి. సో ఎక్స్పెరిమెంట్స్ దీంట్లో ఏమేమి ఉన్నాయి? పొటాటో ఎక్స్పెరిమెంట్ ఒకటి, ఎగ్ విదౌట్ షెల్, ఆనియన్ పీల్ ఇన్ సాల్ట్ సొల్యూషన్, ఓకే, అండ్ రేజన్స్ డ్రైడ్ గ్రేప్స్ ఇన్ వాటర్, ప్లాస్మోలైసిస్ మనం చూడొచ్చు, ఎగ్జాస్మోసిస్ ఎండాస్మోసిస్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే, నౌ ఆఫ్టర్ ద ఎక్స్పెరిమెంట్ there is a question, what is the role of osmosis in your daily life? సో డైలీ లైఫ్ లో ఆస్మోసిస్ యూజెస్ ఏంటి, డైలీ లైఫ్ లో ఆస్మోసిస్ ఎక్కడెక్కడ మనం చూస్తాము అని దేర్ ఇస్ వన్ ఎక్స్పెరిమెంట్. వాటర్ ఎంటర్స్ ద రూట్ త్రూ ఆస్మోసిస్. త్రూ ఆస్మోసిస్ రూట్ లోపల వాటర్ ఏదైతే ఎంటర్ అవుతుంది అది ఆస్మోసిస్ ద్వారానే జరుగుతుంది. నెక్స్ట్ 10th క్లాస్ లో మీకు ఇది ట్రాన్స్పోర్టేషన్ చాప్టర్ లో ఒక ఎక్స్పెరిమెంట్ కూడా ఉంది. వాటర్ మూవ్స్ బిట్వీన్ ద సెల్స్. ఇప్పుడు హియర్ ఇస్ వన్ సెల్, హియర్ ఇస్ అనదర్ సెల్. అయితే ఈ సెల్స్ మధ్యలో కూడా వాటర్ ఎలా మూవ్ అవుతుంది అంటే త్రూ ఆస్మోసిస్. దెన్ ఇట్ హెల్ప్స్ ఇన్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా. సో దిస్ ఇస్ ద స్టొమాటా, రైట్? ఇది స్టొమాటల్ పోర్. సో స్టొమాటల్ పోర్ ఓపెన్ అవ్వాలా క్లోజ్ అవ్వాలా అది కూడా ఆస్మోసిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, దెన్ మూవ్మెంట్ ఇన్ వాటర్ అండ్ మినరల్స్ ఇన్ సర్టన్ ప్లాంట్స్. సర్టన్ ప్లాంట్స్ లో వాటర్ అండ్ మినరల్ మూవ్మెంట్ కూడా ఆస్మోసిస్ ద్వారా జరుగుతుంది. మన బాడీలో వేస్ట్ మెటీరియల్ కూడా బ్లడ్ నుంచి ఫిల్టర్ అవ్వడం, దిస్ ఈస్ ఆల్సో హ్యాపెనింగ్ త్రూ ఆస్మోసిస్. అంటే నెఫ్రాన్ లో, కిడ్నీ లోపల నెఫ్రాన్ ఏదైతే ఉంటుంది, దిస్ ఆల్సో యూ హ్యావ్ ఇన్ 10th క్లాస్, నెఫ్రాన్ యూరిన్ ఫిల్టరేషన్, యూరిన్ ఫార్మేషన్ ప్రాసెస్. సో అక్కడ కూడా ఆస్మోసిస్ ప్రాసెస్ విల్ బి ఇన్వాల్వ్. మన బాడీలో మెటీరియల్స్ ఆర్ అబ్జార్బ్డ్ అలాంగ్ విత్ వాటర్ త్రూ ఆస్మోసిస్. ఓకే, సో మన బాడీలో మెటీరియల్స్ అబ్జార్బ్ అవ్వడం అది కూడా త్రూ ఆస్మోసిస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, రైట్? Now, so osmosis, endosmosis and exosmosis, I hope it is super clear, right? Next ఏంటంటే transport across the membrane. Across the membrane materials ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది? There are two main types, active transport and passive transport. Passive transport పేరులోనే ఉంది, passive. Passive అంటే దీనికి ATP is not required, no ATP required. Active transport అంటేనే దానికి ATP అవసరం. ఓకే, అది జరగాలంటే దానికి ATP అవసరం అన్నమాట. ఓకే, సో if ATP is required it is active transport, if ATP is not required it is passive transport, right? సో active transport against the gradient జరిగినప్పుడు active transport అంటే అగేన్స్ట్ ద గ్రేడియంట్ అది జరగాలి, సో దానికి ఎనర్జీ అవసరం. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే ఇట్ ఈస్ డౌన్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, సో అందుకే ఎనర్జీ అవసరం లేదనమాట. అంటే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది అదే డైరెక్షన్ లో జరగడం, అందుకే దానికి ఎనర్జీ అవసరం లేదు. ఓకే, నా ఎగ్జాంపుల్ ఏంటి ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ది? ఫ్యాసిలిటేట్ డిఫ్యూజన్, ఓకే, ఫ్యాసిలిటేటెడ్ డిఫ్యూజన్, ఆస్మోసిస్, ఇవి కూడా ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. అయితే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కి ఎగ్జాంపుల్ ఏంటి? సోడియం పొటాషియం పంప్. ఓకే, సో pushes sodium out of the cell and brings K plus, pushes sodium ions out of the cell and brings K plus ions using energy in the form of ATP. Best example for active transport sodium potassium pump. మన బాడీలో సెల్స్ లో సోడియం పొటాషియం పంప్ will be there. Okay, uptake of minerals by root hair cells. First ఏంటి? uptake of minerals by root hair cells, move substances from low to high concentration. Low to high concentration substances ని మూవ్ చేయడం. stops immediately if the cell run out of energy. and active transport లో జరిగినప్పుడు ఎప్పుడైతే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది ఎనర్జీ అయిపోయింది అనుకోండి, అప్పుడే ఇమీడియట్లీ అది ఆగిపోతుంది, స్టాప్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఒక స్పెషల్ ఎగ్జాంపుల్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ బుక్. ఓకే, నోట్స్ ఆల్సో ఐ హావ్ గివెన్, యూ కెన్ గో త్రూ దిస్. సో ఎగ్జాంపుల్ ఏంటి? ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ కి సింపుల్ డిఫ్యూషన్, ఫ్యాసిలిటేటెడ్ డిఫ్యూషన్ అండ్ ఆస్మోసిస్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? సోడియం పొటాషియం పంప్. ఓకే, సో సోడియం పొటాషియం పంప్ లో బేసికలీ జరిగేది ఏంటి? సోడియం విల్ బి పుష్డ్ అవుట్ అండ్ పొటాషియం ఇన్ టు ద సెల్. ఓకే, ఇది సెల్ అనుకోండి, సోడియం ఇస్ పుష్డ్ అవుట్ అండ్ పొటాషియం ఇస్ పుష్డ్ ఇన్సైడ్, బ్రాట్ ఇన్సైడ్. సో యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఇక్కడ ఇది చేసుకోవడానికి జరగడానికి ATP అవసరం. ఓకే, రైట్.
ఇంకొకటి సరే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అయితే అర్థమైంది ఫర్ అయాన్స్ చిన్న చిన్న మెటీరియల్స్. వాట్ అబౌట్ బిగ్ మెటీరియల్స్, బల్క్ ట్రాన్స్పోర్ట్ ఎలా జరుగుతుంది? సో బల్క్ ట్రాన్స్పోర్ట్ ఫర్ లార్జ్ పార్టికల్స్ దట్ కెన్ నాట్ క్రాస్ ద మెంబ్రెయిన్. పెద్ద పెద్ద పార్టికల్స్, లార్జ్ పార్టికల్స్ ఏదైతే విచ్ కెన్ నాట్ క్రాస్ ద మెంబ్రెయిన్ క్రాస్ చేయడానికి అవకాశమే లేదు, అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అట్లాంటి మెటీరియల్స్ కోసం ఎండోసైటోసిస్ అండ్ ఎగ్జోసైటోసిస్. ఓకే, ఎండోసైటోసిస్ అంటే ఏంటి? ఎండోసైటోసిస్ అంటే ఎగ్జాంపుల్ ఫాగోసైటోసిస్ అండ్ పీనోసైటోసిస్. ఇప్పుడు అమీబా ఎలా ఉంటుంది తెలుసా? ఐ విల్ షో యూ వన్ ఎగ్జాంపుల్. సో దిస్ ఇస్ అమీబా అండ్ దాని దగ్గర ఒక ఫుడ్ పార్టికల్ రాగానే దిస్ అమీబా విల్ ఫార్మ్ సూడోపోడియా. ఓకే, సూడోపోడియాని ఫార్మ్ చేసి ఆ ఫుడ్ పార్టికల్ ని ఎన్గల్ఫ్ చేసేస్తుంది. ఓకే, అది పెద్ద పార్టికల్ కాబట్టి, అది ప్లాస్మా మెంబ్రెయినే కదా, అక్కడ ఫ్లెక్సిబుల్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఇట్లా సూడోపోడియా ఫార్మ్ చేస్తుంది అండ్ ఫుడ్ ని అది ఎన్గల్ఫ్ చేసేస్తుంది. ఓకే, సో ద మెంబ్రెయిన్ ఫోల్డ్స్ ఇన్వర్డ్ అండ్ ఎన్గల్ఫ్ మెటీరియల్. ఇక్కడ ప్లాస్మా మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాస్మా మెంబ్రెయిన్ విల్ ఫోల్డ్ ఇన్వర్డ్. ఓకే, అది ఇలా ఇన్వర్డ్ గా ఫోల్డ్ అయిపోతుంది, ఇన్వర్డ్ ఫోల్డింగ్. కెన్ యూ సీ? ఆ ఇన్వర్డ్ ఫోల్డ్ అయితే ఆ ఫుడ్ పార్టికల్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఓకే, సో అది ఫాగోసైటోసిస్, సెల్ ఈటింగ్. సెల్ ఈట్ చేయాలంటే, తినాలంటే, ఫుడ్ తినాలంటే ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ దాట్. ఓకే, ఇంకొకటి పీనోసైటోసిస్ అంటే సెల్ డ్రింకింగ్ అంటారు దీన్ని. లిక్విడ్ డ్రాప్లెట్స్ ఆర్ టేకెన్ ఇన్. సపోజ్ లిక్విడ్ డ్రాప్లెట్స్ లోపలికి పోవాలంటే పీనోసైటోసిస్ జరుగుతుంది. ఓకే, సో పీనోసైటోసిస్, ఫాగోసైటోసిస్ ద్వారా ఇది ఎండోసైటోసిస్. ఎండోసైటోసిస్ అంటే బయట నుంచి బల్క్ పార్టికల్స్, పెద్ద పెద్ద బల్క్ పార్టికల్స్ సెల్ లోపలికి వెళ్ళడం. ఆస్మోసిస్ ద్వారా అది పాసిబుల్ కాదు, బికాస్ అది బల్క్ మెటీరియల్స్ కాబట్టి. ఓకే, సో ఇది ఎలా జరుగుతుంది? ఫాగోసైటోసిస్ అండ్ పీనోసైటోసిస్ ద్వారా. ఫాగోసైటోసిస్ అంటే సెల్ ఈటింగ్, సో ఫుడ్ ఈస్ గోయింగ్ ఇన్ సైడ్, outer membrane folding and taking it inside. Penocytosis అంటే cell drinking. Okay, next exocytosis అంటే ఏంటి? Suppose cell లోపల ఒక particle is there, that particle has to go out. If the particle has to go out, okay, vesicles will fuse with the membrane and throw the material out. Vesicle fuse అవుతుంది membrane తో, సెల్ విల్ హ్యావ్ వెసికల్ మెంబ్రెయిన్ తో ఫ్యూజ్ అవ్వడం అండ్ ఆ పార్టికల్ ఇట్లా బయటికి త్రో అవ్వడం. ఓకేనా? సో వేస్ట్ మెటీరియల్స్, ఎంజైమ్స్, హార్మోన్స్ ఇలానే ఎగ్జోసైటోసిస్ ఫామ్ లోనే రిలీజ్ అవుతుంది. బోత్ ప్రాసెసెస్ ఆర్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ద ప్లాస్మా మెంబ్రెయిన్ ఇస్ లివింగ్ అండ్ ఫ్లెక్సిబుల్. సో యూ టేక్ దిస్ బల్క్ ట్రాన్స్పోర్ట్ ప్రాసెస్. ఈ బల్క్ ట్రాన్స్పోర్ట్ ప్రాసెస్ ఎందుకు పాసిబుల్ అవుతుంది? బికాస్ నంబర్ 1, ప్లాస్మా మెంబ్రెయిన్ ఇస్ లివింగ్ కాబట్టి ఇట్ ఈస్ చేంజింగ్ ఇట్స్ షేప్. ఫ్లెక్సిబుల్ కూడా, ఫ్లెక్సిబుల్ అయితేనే కదా అది ఎన్గల్ఫ్ చేయడం, లేకపోతే లోపల నుంచి బయటికి ఒక పార్టికల్ ని పంపించడం, ఓకే, వేస్ట్ మెటీరియల్స్ ని త్రో చేయడం. సో ప్లాస్మా మెంబ్రెయిన్ లివింగ్ కాబట్టి, ప్లాస్మా మెంబ్రెయిన్ ఫ్లెక్సిబుల్ కాబట్టి దిస్ ఈస్ పాసిబుల్. రైట్ ఎవ్రీబడి? ఓకే, సో బల్క్ ట్రాన్స్పోర్ట్ ఫర్ లార్జ్ పార్టికల్స్ దట్ కెనాట్ క్రాస్ మెంబ్రెయిన్. ఒకటేమో ఎండోసైటోసిస్, ఇంకొకటి ఏమో ఎగ్జోసైటోసిస్. ఓకే, సో ఎండోసైటోసిస్ లో మెంబ్రెయిన్ ఫోల్డ్ ఇన్వర్డ్ అండ్ మెటీరియల్ ని ఎన్గల్ఫ్ చేయడం. ఎగ్జోసైటోసిస్ లో ఏమో వెసికల్ ఫ్యూజ్ విత్ ద మెంబ్రెయిన్ అండ్ థ్రోయింగ్ ద వేస్ట్ మెటీరియల్ అవుట్ సైడ్. ఓకే, నౌ ఫంక్షన్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్. అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 4 మార్క్ క్వశ్చన్. దిస్ ఇస్ ఇది 4 మార్క్స్ లోనే అడుగుతారు, టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు. ఓకే, దీనికి సంబంధించిన ఇలా కూడా నేను నోట్స్ తయారు చేశాను, బోత్ యూ కెన్ ఫాలో. So let us discuss one by one quickly functions of plasma membrane. It provides a definite shape to semi-fluid contents of the cell. Inside the cell, okay, ఇది ఒక సెల్ అనుకోండి. Inside the cell, okay, కనిపించట్లేదా? సో ఇది ఒక సెల్ అనుకోండి. ఈ సెల్ చుట్టూ ఒక ప్లాస్మా మెంబ్రెయిన్ ఉండడం. ఓకే, సో ప్లాస్మా మెంబ్రెయిన్ వల్ల ఏమవుతుంది? ఈ సెల్ కి ఒక ప్రాపర్ షేప్ ఇవ్వడం. ఓకే, సో సెల్ కి ఒక ప్రాపర్ షేప్ ఎలా పాసిబుల్ అవుతుంది? ప్లాస్మా మెంబ్రెయిన్ ద్వారా. It is acting as a mechanical barrier that protects the internal content of the cell. సెల్ లోపల ఏదైతే ఇంటర్నల్ కంటెంట్ ఉంటాయో దాన్ని ప్రొటెక్ట్ కూడా చేస్తుంది కదా, బౌండరీ లాగా. సెలెక్టివ్ పర్మియబిలిటీ అంటే ఇట్ విల్ అలౌ అండ్ లైక్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్, ఏది ఎంటర్ అవ్వాలి ఏది ఎగ్జిట్ అవ్వాలి, ఇట్ విల్ డిసైడ్. ఓకే,
పర్మిషన్ ప్రతి ఒక్క సబ్స్టెన్స్ కి పర్మిషన్ ఉండవు, ఓన్లీ ఫ్యూ సబ్స్టెన్సెస్ ఆర్ పర్మిటెడ్. ఎండోసైటోసిస్ కూడా ఇక్కడ జరుగుతుంది. ఓకే, దెన్ ఎండోసైటోసిస్ అంటే ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ మెంబ్రెయిన్ అండ్ విల్ ఎనేబుల్ సెల్ టు ఎన్గల్ఫ్ ద ఫుడ్ అండ్ అదర్ సబ్స్టెన్స్. బయట నుంచి ఏదైనా సబ్స్టెన్స్ లోపలికి రావాలంటే ఇది కూడా ప్లాస్మా మెంబ్రెయిన్ ద్వారానే పాసిబుల్ అవుతుంది టు టేక్ ఇట్ ఇన్ సైడ్, రైట్. రికగ్నిషన్ అంటే ఇట్ ఫంక్షన్ యాజ్ అ రికగ్నిషన్ సెంటర్ అండ్ పాయింట్ ఆఫ్ అటాచ్మెంట్. సపోజ్ సంథింగ్ హ్యాస్ టు అటాచ్ టు ద సెల్, సో ప్లాస్మా మెంబ్రెయిన్ విల్ డిసైడ్, దీంట్లో రికగ్నిషన్ మార్కర్స్ ఉంటాయి, దాని ద్వారానే బయట నుంచి ఏదైనా థింగ్ అక్కడ అటాచ్ అవ్వచ్చు అన్నమాట. ఇట్ హెల్ప్స్ ఇన్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ అమాంగ్ డిఫరెంట్ సెల్స్. డిఫరెంట్ సెల్స్, ఇక్కడ ఒక సెల్, ఇక్కడ ఒక సెల్, ఇక్కడ ఒక సెల్. సో ఆ సెల్ టు సెల్ ఇన్ఫర్మేషన్ పాసింగ్ లో కూడా ప్లాస్మా మెంబ్రెయిన్ ఇస్ హెల్పింగ్. ఓకే, ఆస్మోసిస్, ఎస్ ఆస్మోసిస్ మీద మనం అంత డిస్కషన్ కూడా చేసుకున్నాము, ఎక్స్పెరిమెంట్స్ ఎక్సెట్రా. సో ఆస్మోసిస్ వెనెవర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఆస్మోసిస్ కి ఒక సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అవసరం. ఓకే, లేకపోతే ఒక మెంబ్రెయిన్ అవసరం, రైట్. సో ప్లాస్మా మెంబ్రెయిన్ ఈస్ యాక్టింగ్ యాజ్ ద మెంబ్రెయిన్ ఫర్ ఆస్మోసిస్. సెల్ కంటిన్యూటీ at places plasma membrane of adjacent cells become continuous to form plasmodesmata and cell junction. Okay, so plasma membrane will continue to form plasmodesmata or cell to cell madhyalo junction laga form avalante ee plasma membrane help chestundi. Okay, plasma membrane gets modified to perform different functions. ప్లాస్మా మెంబ్రెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్, చూసారు కదా, దీని మీద ఒక సెపరేట్ చాప్టర్ కూడా ఉంటుంది. ఇది అంత ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ సెల్ అన్నమాట. అండ్ ఇట్ ఈస్ మోడిఫైడ్ టు పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఆల్సో. అంటే దీని ఫంక్షన్స్ కాకుండా ఇంకో కొన్ని ఫంక్షన్ కూడా ఇది పర్ఫార్మ్ చేసుకోవచ్చు విత్ సమ్ మోడిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ అబ్జార్ప్షన్ ఇన్ మైక్రోవిలై, స్మాల్ ఇంటెస్టైన్ మైక్రోవిలైలో అబ్జార్ప్షన్ జరగడానికి ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ మాత్రమే ఇట్లా ఫోల్డ్ అవుతుంది, ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ గా ఫోల్డ్ అవుతుంది. ఓకే, రైట్. సో షేప్ అండ్ బౌండరీ ఇవ్వడం, సెల్ కి ప్రొటెక్షన్ ఇవ్వడం, సిలెక్టివ్ పర్మియబిలిటీ అలౌ చేయడం, బల్క్ ట్రాన్స్పోర్ట్, రికగ్నిషన్ అండ్ ఎక్స్చేంజ్ లో ఇట్ ఈస్ హెల్పింగ్. దీస్ ఆర్ ద వేరియస్ ఫంక్షన్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్. ఆల్ రైట్ everybody, so we have come to the end of this chapter. I'll give you a quick revision and I will give you one quick recap and I'll give you one homework question. Okay, so recap first chuddam. Fluid mosaic model was given by Singer and Nicholson. Bilipid layer, idi kuda important, scientist ever ante Gotter and Grendel. Okay, diffusion moves, diffusion ante enti, osmosis ante enti. So diffusion ante all types of molecules and osmosis ante solvent paranga చూస్తున్నాము కదా, high solvent to low solvent. Diffusion solvent అనేది కాదు, anything, any molecule from high to low without membrane, osmosis with membrane. Okay, plasmolysis happens in hypertonic solution only and plant cells lo matrame plasmolysis is seen, not in animal cells. Active transport is the only type of transport that uses ATP. A for active, A for ATP ala gurtu pettukondi. Okay, so active transport jaragalante ATP kachidanga avasaram. Sodium potassium pump is the example. Diffusion and osmosis, are they active transport or passive transport? Adi comment box lo cheppandi. Then a dead membrane loses selective permeability. That is why the boiled potato osmoscope fails. Okay, then this answer, why is the membrane called selective permeable? This is your homework today. Okay, why it is called so? Why it is called a fluid mosaic model? Okay, ఇవి రెండు క్వశ్చన్ కి ఆన్సర్స్ కమెంట్ బాక్స్ లో నాకు చెప్పండి తప్పకుండా. అండ్ విత్ దిస్ వీ హ్యావ్ ఫినిష్డ్ ద చాప్టర్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నెక్స్ట్ చాప్టర్ కోసం స్టే ట్యూన్ టు ద ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఇప్పుడు 9th క్లాస్ లో సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ కి కూడా ఈ ఛానల్ మీకు చాలా ఉపయోగపడుతుంది. సో స్టే ట్యూన్ అండ్ వర్క్ హార్డ్ మై డియర్ ఛాంపియన్స్. హార్డ్ వర్క్ తో, స్మార్ట్ వర్క్ తో మీరు ఏదైనా సాధించాలంటే పాసిబుల్ అవుతుంది. కన్సిస్టెంట్ గా వర్క్ చేయాలి. ఎవ్రీ డే యూ షుడ్ వర్క్, అది కూడా ఇంపార్టెంట్. ఓకే, సో my dear little champions, see you guys in another video. Till then, bye bye, take care. Thank you for listening this video. And ఇంకా మీకు 9th class related ఏమేం కావాలి అది కూడా నాకు చెప్పండి. Bye bye, take care.